ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈరోజు చేస్తున్న వీడియోలో హామ్స్టర్ కాంబాక్ట్లో మనం ఇక్కడ ఎక్స్చేంజ్ కింద ఉన్న ఆప్షన్ పక్కన ఉన్న మైన్లో పిఆర్ అండ్ టీంలో చూసుకున్న విధంగా మనం చూసుకుంటే దీంట్లో ఇక్కడ లాక్ వేసింది చూసారా, పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంది చూసారు కదా. దాని కింద ఏముంది, ఇన్ఫ్లుయెన్స్ లెవెల్ 7 అంటే ఇక్కడ చూసారు కదా. దీనికి రైట్ సైడ్లో టాప్లో ఉంది చూసారు కదా, ఇది లెవెల్ 5లో ఉంది. ఇది మనకు అన్లాక్ అవ్వాలి అంటే మనం దీన్ని 7 లెవెల్కి తీసుకెళ్తే ఇది అన్లాక్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. జస్ట్ ఫస్ట్ దాన్ని ట్యాప్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న అమౌంట్ కాయిన్స్ ద్వారా దాంట్లోకి కట్ అవుతుంది. చూసారు కదా, లెవెల్ 5 నుంచి 6కి అప్గ్రేడ్ అయ్యింది. ఇక్కడ ఏమన్నారు, 7 అవ్వాలి. ఇంకొకసారి మళ్ళీ కొందాం. అర్థమైంది కదా. ఇక్కడ చూసారు కదా, పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకి ఓపెన్ అయింది. దీన్ని కూడా మనం 2-3 సార్లు కొందాం. మనకున్న అమౌంట్ని ముందు మన దగ్గర ఉన్న అమౌంట్తో వీళ్ళు ఇచ్చిన పిఆర్ టీమే కాదు, మొత్తం అన్నీ కూడా 1 నుంచి 2 లెవెల్స్తో అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే లాక్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఏంటంటే ఈ లాక్లో ఉన్న అన్నిటిని కూడా అన్లాక్ చేయడం ఎలా ఈజీగా అనేది మాత్రం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, యాంటీ హ్యాకింగ్ షీల్డ్, దీనికి క్యూఏ టీమ్ లెవెల్ 5 అంట. చూద్దాం, క్యూఏ టీమ్ అనేది ఎక్కడ ఉంది. క్యూఏ టీమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ దీంట్లో ఏమంటున్నారు, 5 లెవెల్. దీన్ని మళ్ళీ ఒకసారి కొంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది, లెవెల్ అనేది ఓపెన్ అయింది. చూసారు కదా, దీన్ని కూడా 2 టైమ్స్ నేను కొంటున్నాను. ఇలాగా ప్రతి దాన్ని కూడా మనం ఇది అన్లాక్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఇంకా చెప్తాను. దానివల్ల ఏంటి యూజ్ అన్నది చెప్తాను. ఇందాక చెప్తున్నానే ఉన్నాను కదా ఫ్రెండ్స్ మీకు, అది ఎందుకు అన్నది నేను చెప్తాను. ఇప్పుడు ఇలా చూస్తూనే ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం మార్కెట్స్లోకి వచ్చాం. పిఆర్ నుంచి మార్కెట్లోకి వచ్చాం. మార్కెట్ నుంచి ఏం చేస్తున్నాడు, మనకి ఇక్కడ చూడండి పక్కన మార్జిన్ ట్రేడింగ్ ఎక్స్ అనేది 5 లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తే ఇది అన్లాక్ అవుతుంది. అది చూద్దాం మనం ఇప్పుడు. 1 2 3 4 5 ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, మార్జిన్ ట్రేడింగ్ ఏమైంది, 0 లెవెల్ అనేది అన్లాక్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతిదాన్ని మనం కొనుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, మార్జిన్ ట్రేడింగ్ 8th లెవెల్ దాకా ఉండాలంట. మనం కొందాం ఇప్పుడు. ఈ మనీ అంతా ఎందుకు కొంటున్నాం అనేది నేను మీకు ప్రశ్నగా ఉంటుంది. అది నేను ప్రతిదీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల యూజ్ అనేది నేను ఈ వీడియో చివరిలో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు చూడండి. చూసారు కదా, ఈ లెవెల్ కూడా ఓపెన్ అయింది. అదేవిధంగా ఇది షార్ట్ క్విజ్. ఈ విధంగా మొత్తం అన్నిటిని మనం అన్లాక్ చేసుకోవాలి. ఎందుకు అన్నది నేను చెప్తున్నాను అన్నాను కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇక్కడ చూసారు కదా, 287.13 కే అంటే మనకు 1000 కాయిన్స్తో సమానం. అంటే నేను ఒక 1 అవర్కి ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తాం అంటే 2,87,000 కాయిన్స్ని మనం ఎర్న్ చేస్తాం. ఇది ప్రతి 3 గంటలకి మనం ఏం చేస్తూ ఉంటాం, ఎర్నింగ్ ఆఫ్లైన్లో ఉన్న ప్రతి 3 గంటలని దీన్ని మైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎనేబుల్లో ఇక్కడ ఐ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పక్కన మనం టచ్ చేసిన వెంటనే బూస్ట్ యువర్ ప్రాఫిట్ అండ్ స్టార్ట్ మైనింగ్ అంటుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే ఎవ్రీ 3 అవర్స్కి మనకు చేసిన ప్రతిసారి కూడా మన కాయిన్స్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. నా కాయిన్స్ ఎంత ఉన్నాయి, 3,68,53,081 కాయిన్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్లోకి వెళ్తే ఇక్కడ చూసే ఉంటారు, ఈ మౌస్ మీద ట్యాపింగ్ ఈ 5,500 కాయిన్స్ ఉన్నాయి. ఇది కూడా మౌసింగ్ ప్రతిదీ కూడా మనకు పెరుగుతూ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం కొన్న ఈ కాయిన్స్ పెర్ అవర్ 2,87,000 కాయిన్స్. ఈ అన్ని కాయిన్స్ కూడా మెయిన్ కాయిన్స్తో మనకి టైఅప్ అయ్యి మొత్తం దీంట్లోకి యాడింగ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం నైట్ టైం అయిపోతున్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు
నెక్స్ట్ డే మార్నింగ్ మనం 6 o'clock 7 o'clock ఒకసారి చూసినప్పుడు ఇక్కడ 3 dots ఉన్నాయి కదా పైన టాప్లో. ఇక్కడ 3 dotsని ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ రీలోడ్ పేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాకా మైనింగ్ ఎంత జరుగుతుంది అనేది మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఇది చేస్తున్నాను అంతే. ఇప్పుడు చూసారు కదా, జస్ట్ ఇందాక నుంచి నేను ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు దాకా మీకు మాట్లాడిన టైంలో 1.91K అంటే 1910 కాయిన్స్ని మనం ఎర్న్ చేసాం. థ్యాంక్ యూ బినాన్స్. అంటే ఈ ఎన్ని కాయిన్స్ దేంట్లోకి యాడ్ అవుతున్నాయి, దీంట్లో యాడ్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ బూస్టర్ దగ్గర 4299. దీన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ట్యాప్ చేసుకుంటే ఇది కూడా దాంట్లో కలుస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన వీడియోస్ మీకు అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా మా యొక్క ఛానల్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మరీ ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరినీ చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇక్కడ నుంచి మొత్తం అన్ని వీడియోస్ కూడా చాలా అర్థమయ్యే విధంగా మన తెలుగులోనే నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.